ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అనకాపల్లి జిల్లాలోని ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఉద్యోగి అనుమానాస్పద పరిస్థితుల్లో శవమే తేలాడు. ఉద్యోగి అదృశ్యం కేసు కాస్త విషాదంగా మారింది. జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో రెండి సూర్యనారాయణ ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన ఉద్యోగానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం ఎలాంటి సమాచారం లేకపోవడంతో సూర్యనారాయణ బంధువులు నిన్న కంపెనీ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. కాగా కంపెనీ స్టోరేజ్ ట్యాంకులో సూర్యనారాయణ డెడ్ బాడీ బయటపడటం పలు అనుమానాలకు తావిస్తోంది. మా ఆయన గారు సూర్యనారాయణ, ఆయన అడ్మినర్లో చేస్తున్నారు. ఆయన ఎప్పుడు 8 గంటలకు స్టార్ట్ అవుతారు, సాయంత్రం 6:30కే వచ్చేస్తారు. కోటలెస్ 4కి ఫోన్ చేసి ఆయన వస్తాను మీరు మార్కెట్కి వెళ్ళని చెప్పారు. మళ్ళీ నేను 6:30 కోటలెస్ 7 చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. చాలాసేపు ట్రై చేశాను, ఫోన్ అస్సలు స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆయన ప్లాంట్ అడ్డకి ఫోన్ చేస్తే ఆయన చెక్ చేస్తాను అని చెప్పారు. మళ్ళీ నేను చేశాను కానీ ఆయన మళ్ళీ ఏం చెప్పలేదు. మళ్ళీ చేస్తే ఆయన అన్నారు బయటికి వెళ్ళలేదు, లోపల లేరు అని చెప్తున్నారు. లోపలే ఏదో అయ్యింది, బయటికి అయితే రాలేదు. వెహికల్ కూడా బయటే ఉంది. ఏదో అయ్యింది కంపెనీలోనే. ఏటైందో నాకు తెలియాలి, ఆయన మాత్రం సేఫ్గా ఉండాలని నాకు తెలియాలి. ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, సూర్యనారాయణ మృతిపై ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? హరిత, ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఫార్మా కంపెనీ పేరు చెప్తేనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు, హడలెత్తిపోతున్నారు. ఎందుకంటే వరుస ఫార్మా కంపెనీల ప్రమాదాల తర్వాత ఇప్పుడు మరొక ప్రమాదం చోటు చేసుకుంది. గత నెలలోనే చూసుకున్నాం ఎన్ని ప్రమాదాలు జరిగాయి, ఎంతమంది మృతులు పడ్డారు. ఆ ఘటన మరొక ప్రమాదం చోటు చేసుకుంది. అయితే రోజువారీగానే సూర్యనారాయణ వ్యక్తి తన పనిచేసే కంపెనీ వద్దకు పని కోసం వెళ్ళాడు. అయితే తిరిగి ఇంటికి రాకపోవడంతో వారి బంధువులు అదేవిధంగా మిగిలిన గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కంపెనీ ఎదుట నిన్న కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు, ధర్నాకు కూడా దిగారు. అయితే కంపెనీ యాజమాన్యం నుంచి సరైన సమాధానం రాకపోవడం, అసలు లోపలికి ఎంప్లాయ్కి వెళ్ళిన తర్వాత అంటే ఇన్ పంచ్ చేసిన తర్వాత అవుట్ పంచ్ వేయకపోతే ఖచ్చితంగా ఎంప్లాయ్ లోపలే ఉంటాడనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ లోపలికి వెళ్ళిన వ్యక్తి బయటికి రాకపోవడం, ఆ వ్యక్తి ఏమయ్యాడని పూర్తిగా కూడా ఎవరు చెప్పకపోవడం తోటి కుటుంబీకులు చాలా ఆందోళన చెందారు. అయితే స్థానిక పరవాడ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు అడ్మిరాల్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ వద్దకు వెళ్లారు. ఆ కంపెనీ లోపలికి వెళ్లి చెక్ చేసే ప్రయత్నం చేశారు. అయితే మరోవైపు అనూహ్యంగా ఇప్పుడు ఆ లోపల అయితే అడ్మిరాల్ లైఫ్ సైన్సెస్ కంపెనీ లోపల ఉన్న పెద్ద కంటైనర్ లో లోపల లిక్విడ్ సంబంధించిన మెటీరియల్ ఉండగా అందులో ఈయన సూర్యనారాయణ మృతదేహం లభ్యమైంది. పూర్తి స్థాయిలో కూడా ఆ మృతదేహాన్ని కూడా బయటకు తీసే ప్రయత్నం చేశారు. బయటకు తీసిన తర్వాత అప్పటికే చనిపోయినట్లుగా గుర్తించడం జరిగింది. అయితే సూర్యనారాయణ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అయితే సూర్యనారాయణ మృతదేహంను గోప్యంగా ఉంచడం, ఎందుకంటే సూర్యనారాయణ మృతి ముందుగానే యాజమాన్యం తెలుసని అందుకే దాచేసి మాకు ఏమీ చెప్పలేదు కూడా వారు ఆరోపణలు చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ మృతి పట్ల అనేక అనుమానాలు ఉన్నాయి. అనుమానాస్పద స్థితిలో మృతినట్లుగా కేసు నమోదు చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా సరే పూర్తిగా ఫార్మా కంపెనీలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు కావచ్చు, వైపు అసలు అంత పెద్ద ట్యాంక్ లో కాలు జారి పడినా, ప్రమాదవశాత్తు పడినా, లేకపోతే స్పేస్పూర్వకంగా ఎవరైనా చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా కంపెనీలో అంత పెద్ద కంపెనీలో సీసీ ఫుటేజ్లు ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి, పూర్తిగా రికార్డింగ్ లో ఉంటుంది. దాని తరుణంలో ఏమైంది ఏంటనేది పూర్తిగా కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి అధికారులు. అదేవిధంగా తన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కూడా సూర్యనారాయణ బంధువులు ఆందోళన చేస్తున్నారు. సూర్యనారాయణ భార్య మాట్లాడిన వీడియో క్లిప్ కూడా మనం చూసాము. ముందు రోజువారీగానే డ్యూటీకి వెళ్ళి ఆ తర్వాత తిరిగి వస్తాడని ఎదురు చూసాము. కానీ ఎటువంటి సమాచారం లేకపోవడం, తన భర్త ఇంటికి రాకపోవడంతో కంపెనీ వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న మేనేజర్ కన్సల్ట్ చేశామని, మేనేజర్ కూడా పట్టించుకుంటామని చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయించామని తెలియజేశారు. అయితే అంత పెద్ద లిక్విడ్ ట్యాంక్ లో ఎలా పడిపోయిన అంశంపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే అది మిథైల్ స్టోరేజ్ ట్యాంక్ గా పోలీసులు గుర్తించారు. అయితే మిథైల్ స్టోరేజ్ ట్యాంక్ వద్దకు ఎందుకు సూర్యనారాయణ వెళ్లారు, ఇన్కేస్ ఆ ప్రమాదం జరిగినప్పటికీ కూడా మిథైల్ స్టోరేజ్ వద్దకు వెళ్లి పనిచేసే ఉద్యోగం కాదని కూడా వారు చెప్తున్నారు. అయితే మిథైల్ స్టోరేజ్ సంబంధించి ఎందుకు ఆ స్టోరేజ్ ట్యాంక్ వద్దకు వెళ్లారు, ఒకవేళ ప్రమాదవశాత్తు పడినా సరే ఎందుకు మిథైల్ స్టోరేజ్ ట్యాంక్ ట్యాప్ అనేది ఎందుకు ఓపెన్ చేస్తున్నది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఆ సంఘటన స్థలానికి భారీ ఎత్తున కూడా చుట్టుపక్కల గ్రామస్తులు చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఫార్మా కంపెనీకి వెళ్ళి వచ్చిన తర్వాత. ఓకే నరేష్, థ్యాంక్ యూ.